హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమందరూ బాగున్నాము. ఈరోజు చాలా అర్జెంట్. ఈరోజు పొద్దున్న 8 o'clockకే షాప్ ఓపెన్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. కవిత అయితే టిఫిన్ కూడా చేయకుండా వచ్చింది. ఇప్పుడే కూర్చొని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తుంది. అర్జెంట్ బ్లౌజ్, కస్టమర్ వచ్చి కూర్చున్నారు. ఇందాక చూపించిన వర్క్ బ్లౌజ్ ఇది. బ్యాక్ నెట్టెడ్ బ్లౌజ్ ఇది. హ్యాండ్స్ కూడా ఇలా నెట్ వస్తుంది. దీనికి హ్యాండ్స్ నెట్ ఎలా స్టిచ్ చేసేయాలో అనేది మీకు చూపించాను వీడియోలో, షార్ట్ వీడియోలో చూడండి. మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేయకముందే హ్యాండ్స్ హెమ్మింగ్ చేయాలి. ఓపెన్ ఉన్నప్పుడు హెమ్మింగ్ చేస్తేనే బ్లౌజ్ నీట్గా వస్తుంది. ఎందుకంటే నెట్ ఉంటుంది కదా, రౌండ్గా హెమ్మింగ్ చేయాలంటే కొంచెం కష్టం ఉంటుంది. నీట్గా రావాలంటే బ్లౌజ్ క్లోజ్ చేయకముందే స్టిచ్ చేయాలి. ఓకే, దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇలా పర్ల్స్తో పెట్టాను అనమాట. ఇలా ఒక దగ్గర 3 పెట్టాను. ఇలా ఓవరాల్ బ్లౌజ్ లుక్ వచ్చేసి చాలా బాగుంది. మొత్తం నాట్ స్టిచ్ జర్దోజీతోని స్టిచ్ చేసాము. ఈ బ్లౌజ్ హడావిడి ఇట్లా ఉంది. ఇద్దరు కలిసి హెమ్మింగ్ చేస్తున్నారు. ఈరోజు ఒక బ్లౌజ్ మీద అసలు ఇంత హడావిడి చేసి ఇద్దరు కుస్తీయే. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలరే శారీ. రెండు లావెండర్ కలరే కానీ రెండు డిఫరెంట్ కలర్ ఉంది. ఇది డార్క్ లావెండర్, దాని మీదకి వచ్చిన బ్లౌజ్ ఇది. శారీకి వచ్చిన బ్లౌజ్కే వర్క్ చేసాము. బ్లౌజ్ మొత్తం కట్ వర్క్ ఉంది. చిన్న కట్ ఇచ్చి ఆ కట్ షేప్లో స్టిచ్ చేసాము. హ్యాండ్స్కేమో హ్యాండ్స్కి వచ్చిన లైన్స్కే హ్యాండ్ వర్క్ హైలైట్ చేసామన్నమాట. కస్టమర్కి శారీకి వచ్చిన బ్లౌజ్తోనే స్టిచ్ చేసేయాలి అని చెప్పారు. ఇది మొత్తం సిల్వర్ వర్క్. నెక్స్ట్ లావెండర్ కలరే కానీ డిఫరెంట్ కలర్ ఉంది అది. దానికి వచ్చేసి ఇలా పాట్ షేప్లో వర్క్ వచ్చింది. మొత్తం బీడ్స్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్లో చిన్న పర్ల్స్ వర్క్ ఇచ్చామన్నమాట. ఓకే, 2 బ్లౌజ్. మొత్తం బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. దానికి కూడా హ్యాండ్ కింద ఇలా వర్క్ చేసామండి. సపరేట్ క్లాత్ మీద వర్క్ చేసేసి బార్డర్ కింద అటాచ్ చేసామన్నమాట. ఇది ఈ బీడ్స్ బాగున్నాయి, వేసుకోవాలి చాలా సింపుల్గా. ఇదేనండి గైస్ ఈరోజు విశేషాలు. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.